16వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. చాలుమ్మా, మరలా చదువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవముగల యేసయ్యా, జీవాధిపతి, ఎంత నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాలం ప్రభునైనా వేటపాలెం అయా, ఈ కొత్త పాలెంలో అయా, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి దగ్గరికి నాయనా నూతనంగా నాయనా అయా, మా ప్రియులు సైమాన్ గారి ద్వారా ఇక్కడికి నువ్వు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు చక్కగా నాయన నీ బిడ్డలు పాటలు పాడి ఉన్నారు, అలాగే నాయన ఆరాధన చేసి ఉన్నారు ప్రభా. అయా, ఈ సమయంలో అందరూ కూడా నీ నామాన్ని కనపరిచి ఉండగా అయ్యా, కొద్ది నిమిషాలు అయ్యా నీ వాక్యాన్ని ధ్యానం చేయబోచుండగా అల్పుని నన్ను నీ సిలువ చాటును భద్రపరుచుకొని నా నోరు నీ బోరుగా వాడుకోమని అయ్యా వినుచున్న ప్రతి ఒక్కరికి నాయనా, ఈ యంత్ర శబ్దంతో వింటున్న వారితో కూడా నువ్వు మాట్లాడినైనా ప్రతి ఒక్కరికి దీవెన ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని అయా, ఈ రాత్రి కొన్ని ఆత్మలను నీ సన్నిధికి అయ్యా పట్టబడటకు నీ కృప దాయిత్యమని తీర్మానం చేసుకుంటూ కొన్ని ఆత్మలను రక్షింపబట్టకు నీ కృప చూపమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మంచిది. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, దానికి అంతు లేదు. అవునా కదా? అవునా కదా? ఎంతో ఎంతో ఏంటి మ్యాక్సిమం ఎంతో, అసలుకి అంతు లేదన్నమాట. అంతు లేదు. అంత ప్రేమ దేవుడు ఈ లోకముని ప్రేమించాడు. లోకంలో ఎవరున్నారు అమ్మా? అమ్మా, మనుషులైనటువంటి మనమందరం సహజంగా ఏ భేదం లేదు ఆయనకి. ఎక్కడున్న మనుషులకు మాత్రం భేదాలు. అవునా? ఎక్కువ